ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రం, ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, భూత భవిష్యత్తు వర్ధమానం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, సంసారం, యోగం, బలం ఎలా ఉందో చూద్దామండి. ఈ శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం, చింతామణి శాస్త్రం అంటారండి. వేదకాలం నుంచి ఉన్నది. ఇది కరెక్ట్ మాత్రం శివుడి గవ్వలు, అలాగే రేణుక ఎల్లమ్మ గవ్వలు, అలాగే లక్ష్మీదేవత గవ్వలు, అలాగే విష్ణుమూర్తి గవ్వలు, సముద్రుడి గవ్వలండి. సముద్ర గర్భంలో పుట్టిన గవ్వలు, లక్ష్మీదేవతతో సహా పుట్టిన గవ్వలండివి. గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. కుంభరాశి వారి పేరు మీద కుంభరాశి వారికి పడ్డాయి 4 గవ్వలు పడ్డాయండి. లక్కీ సంఖ్య అండి కుంభరాశి వారికి. కుంభరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం రాహు అధిపతి అండి. కుంభరాశి వారికి రాహు అధిపతి, అందులో మాత్రం శతభిష నక్షత్రానికి అధిపతి అండి. చాలా వరకు శుభయోగం ఉంటుంది. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సెలబ్రిటీ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం పై అధికారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం లాయర్లు కావచ్చు, అలాగే జడ్జిలు కావచ్చు, అలాగే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే ఐఏఎస్ రంగం, అలాగే రవాణా శాఖ సంబంధించిన వారు కావచ్చు, అని గొప్ప స్థానంలో ఉన్నవారు కావచ్చు, సిఐడి స్థానంలో ఉన్నవారు కావచ్చు, అలాగే మాత్రం చాలా గొప్ప స్థానంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే మాత్రం రక్షణ రంగం సంబంధించిన వారు, మిలిటరీ వారికి కూడా కలిసి వస్తుంది. అలాగే మాత్రం రావణ రంగం సంబంధించిన వారు, రైల్వే డిపార్ట్మెంట్ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ వీరికి మాత్రం పని ఒత్తిడి అధికంగా ఉంటుందండి. ఒక్క కాడ ఉండలేరు వీరు. దేశ సంచారం ఎక్కువ తిరిగే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. రాజకీయ రంగంలో చూడాలంటే ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది. రాజకీయ రంగంలో అంతగా కలిసి రాదు. ఇతర రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మాట చలామణి ఉంటుంది వీరి జాతకంలో. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం పుట్టిన చోట్లనే కాదండి, ఎక్కడైనా బాగుపడే యోగం ఉంటుంది. వీరు పుట్టేది ఒక చోట, పెరిగేది ఒక చోట, తిరిగేది ఒక చోట. ఎక్కడ పోయినా తన సొంత నిర్ణయం మాత్రం తప్పకుండా సాధించే అవకాశం ఉంటుంది. పెద్దల ఆస్తి ఉంటే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మాత్రం తిరుగు ఉండదు. అలాగే వీరి జాతకం మాత్రం పండ్ల తోటలదారు వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పండ్లల్లో మాత్రం నష్టమయ్యే అవకాశం ఉంది. ఇంకోటి వీరికి పాడి పరిశ్రమ రంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే గ్రైనేట్ రంగంలో కలిసి వస్తుంది. రాళ్ల వ్యాపారం, గ్రైనేట్ రాళ్ల వ్యాపారంలో కలిసి వస్తుంది. అలాగే ఉష్క వ్యాపారంలో కలిసి వస్తుంది. అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే తైల వ్యాపారంలో, లిక్కర్ వ్యాపారంలో కలిసి వస్తుంది వ్యాపారస్తులకు. ఉద్యోగస్తులకు చూడాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆర్టీసీ రంగం వారికి అయితే దెబ్బ కరెక్ట్ చాలా వరకు మాత్రం మనోవేదన ఉంటుంది వారి పేరు మీద. కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో చూడాలంటే అంగన్వాడీ వారు, మామూలుగా చిన్న చిరుద్యోగులు చేసేవారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. గవర్నమెంట్ పరంగా సహకారం పొందాలనుకునేవారు తప్పకుండా మాత్రం 150% పొందుతారండి. అది ఇల్లు కావచ్చు, జాగా కావచ్చు, భూమి కావచ్చు, లేదా మాత్రం ఏదైనా కానీ కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉన్నది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మాత్రం వాహనదారులకు చాలా ఇబ్బందులు ఉంటాయి. వాహన ప్రమాదాలు చాలా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలంటే రెండవసారి గవ్వలేసి చూద్దాం కుంభరాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 2 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలంలా. శేగం శేగి యోగ బలం రాశి ఉన్నది వీరి జాతకానికి. వీరు సొంతంగా ఏ పని చేయలేరండి. వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అంటే నాయకుడు ఒక్కడు ఉండలేరు, ఎవరైనా ఒకరు ఉంటారు. పనికిరాని వాళ్ళైనా ఉంటారు, పనికొచ్చే వాళ్ళైనా ఉంటారు. లోకంలో పనికిరాని వస్తువు అంటూ లేదు, పనికిరాని మనిషి అంటూ లేరండి. కానీ మాత్రం అమాయకులు గొప్ప వాళ్ళు అయ్యే అవకాశం ఉంది, గొప్ప వాళ్ళు కూడా అమాయకులు అయ్యే అవకాశం ఉంది. అలాంటి కాలంలో కాళిదాసు కూడా మాత్రం అమాయకుడు లెక్క ఉండేది. కానీ మాత్రం అమాయకుడే మాత్రం మహాకాళిదాసు అయింది ఆయన. కానీ మాత్రం లక్ష్మీదేవత కావాలా, సరస్వతి దేవత కావాలంటే మాత్రం లక్ష్మీదేవత కావాలి, సరస్వతి దేవత కావాలి అని మాత్రం పాలు పెరుగు 2 తాగిండు తిన్నాడు. కాబట్టి కాళిదేశు అయిండు. అలాగే వీరికి మాత్రం ఇతరుల పొత్తుతోని కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రణరంగంలో జాగ్రత్తగా ఉండాలి, ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ తగాదాలు చాలా ఉంటాయి. ఆకస్మికంగా ప్రయాణాలు మాత్రం ఉండే అవకాశాలు ఉంటాయి. అమావాస్య పౌర్ణమి ప్రయాణం జాగ్రత్తగా చేయాలి. వివాహం చేయాలనుకునే వారికి, పెళ్లి చేయాలనుకునే వారికి, గృహం నిర్మించాలనుకునే వారికి, కానీ ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారికి అతి కష్టంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. గవ్వలు వీరి పేరు మీద పడ్డాయండి. 6 గవ్వలు పడ్డాయండి.
శుభ సంఖ్యలు పడ్డాయి. మూడోసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద. మూడోసారి గవ్వలేస్తే మాత్రం ఇంకా వీరికి 4 గవ్వలు పడ్డాయండి. 4వ సంఖ్య వదిలిపెట్టట్లేదు వీరికి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం అన్నదమ్ముల సైడ్ వారు కావచ్చు, అత్తమాల సైడ్ వారు కావచ్చు, భార్యతోని కావచ్చు, వారి సొంత నిర్ణయంతో కావచ్చు, ఎవరితోనైనా సరే వీరికి విరోధాలు, చిక్కులు, చికాకులు వచ్చినా కానీ మాత్రం తప్పకుండా మాత్రం మీరు అనుకున్న పనులు నెరవేర్చుకునే అవకాశం ఉంది. కానీ కుటుంబ సభ్యులతో ఎక్కడైనా గెలవగలుగుతారు, కానీ రాజ్యంలో గెలవగలుగుతారు కానీ ఇంట గెలవలేరండి. ఇంట్లో వీరు ఎంత కంట్రోల్ ఉంటే అంతవరకు చాలా వరకు శుభయోగం ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం వారికి శుభయోగం ఉంది. శతతార నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు వెళ్ళిపోవాలంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావం పంచాంగ శాస్త్ర ప్రకారం ఉంది కాబట్టి శాంతి చేయించుకోవడం చాలా మంచిది. అలాగే అన్నదానం చేయాలి. గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం చేస్తే చాలా మంచిది. ఇంట్లో ఇనుప వస్తువులు వాడవద్దండి ఎక్కువ. ఇంట్లో ఇనుప వస్తువులు అంటే చాలా వరకు ఇనుప వస్తువులు ఉంటాయండి. పనికిరాని అంటే ఖరాబ్ అయినాయి, చెడిపోయినాయి ఇనుప వస్తువులు ఉంచుకోవద్దు, అవి విసర్జించాలి. అమ్మవద్దండి, అమ్మితే కూడా దరిద్రమే, పెట్టుకుంటే కూడా దరిద్రమే, విసర్జించాలి. అలాగే వీరు జాతకంలో చూడాలంటే మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయటం, అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మహానంది దర్శనం చేయటం, అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఉజ్జాయిని మహాంకాళి దర్శనం చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుంది. వీరి జాతక బలానికి అనుకూల పని జయమయ్యే అవకాశం ఉంది. పెద్దల సహకారం అయ్యే అవకాశం ఉంది. వీరికి 30 సంవత్సరాలు నిండి ఉంటే మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది. 35 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందులు వస్తాయి. 45 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారికి తిరుగు ఉండదు. 55 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య భంగం వచ్చే అవకాశం ఉంది. 65 నుంచి 70 సంవత్సరాలు ఉన్న వారికి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. సంతాన విషయంలో మాత్రం గురుగ్రహం కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు, ఎల్లాంటి శని ప్రభావం మాత్రం తగ్గే అవకాశం ఉన్నదండి. ఆ శని తగ్గే టైంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇందాక చెప్పినట్టు మాత్రం శనేశ్వరునికి శాంతి చేపించుకోవాలండి. ఇది విని చూసి ఆచరించే వారికి, కుంభరాశి వారికి కరెక్ట్ మాత్రం ఈ సంక్రాంతి వేళ చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. శుభం భూయత్.